అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక అతను కాడు. 6వ భాగం. అతను ఆమెను డబల్ కాట్ వైపుకు తోసుకు వెళుతున్నాడు. వదలటమా? నిన్నా? నాకేమైనా మతిపోయిందనుకున్నావా? ముందు నీ సౌందర్యం చూడని అంటూ బలంగా ఆమె చీర కుచ్చిళ్ళు పట్టి లాగాడు. ఏం, నా షర్టు బనియను చింపినప్పుడు లేదు అంటూ ఆమె పెనుగులాడుతుంటే మంచం మీదకి తోసేశాడు. నువ్వు ఎంత గింజుకున్నా ప్రయోజనం లేదు, నీకు నాకు అలసట తప్ప అన్నాడు. భార్గవి అతన్నే చూస్తుంది. అతని కళ్ళల్లోనికి. మనిషి కళ్ళల్లా లేవు, మృగం కళ్ళల్లా ఉన్నాయి. అసలే కొంత తాగి ఉన్నాడేమో. దగ్గర ఏదైనా ఉందా? దానితో అతని తల మీద ఒక దెబ్బ వేద్దామని చూసింది. కానీ ఏమీ లేదు. పైగా తను మంచం మీద పడున్నది. అతన మంచం పక్కన ఒక కాలు తీసి తన కాలు మీద పెట్టి నిల్చున్నాడు. కదిలావా, బలంగా కాలు నొక్కేస్తాను, మడమ దగ్గర ఎముకలు విరుగుతాయి అన్నాడు సిగరెట్ తీసి వెలిగించి పొగ వదులుతూ. ఎంత అందంగా ఉన్నావు. అబ్బా, ఒక్క పిల్లవాడిని కన్నా నీ ఒంటి వంపులు పోలేదు మై బ్యూటీ. నోర్ముయ్యి అన్నది భార్గవి. బూటుకాలుతో ఆమె మడమను నొక్కాడు. బాధతో ఒక్క మూలుగు మూలిగింది. ఇది శాంపిల్ మాత్రమే, జాగ్రత్త, గింజుకున్నావో 10 నొప్పి అని నవ్వి. ముందు నువ్విన్నాళ్లుగా కోరిన కోరికను తీర్చాలి, నాకు ఆత్రంగానే ఉంది అని వెకిలిగా నవ్వాడు. నన్ను ముట్టుకుంటే చంపేస్తాను అన్నది భార్గవి. దేంతో చంపుతావు? మాటలతోనా చూపులతోనా అని నవ్వి. తర్వాత నిన్నేం చేస్తానో తెలుసా? ఇదిగో ఈ సిగరెట్. కాలుతున్న సిగరెట్ నీ ఒంటి మీద ఎక్కడెక్కడ చర్మం లేతగా ఉంటుందో, ఎక్కడెక్కడ బొబ్బలు ఎక్కి నీ అందం పాడు చేస్తుందో, ఎక్కడెక్కడ కాలిస్తే నువ్వు కురూపివి అవుతావో అక్కడ కాలుస్తాను. ఆ ఘోరమైన బాధ నుంచి, ఆ చిత్రహింసల నుంచి తప్పించుకోవాలంటే చెప్పేయి, నిజం చెప్పేయి. తెలియదని నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు అంటూ అతను మంచం మీదకి ఆమె మీదకి పడిపోయాడు. ఆమె అతన్ని తోసేస్తోంది, పీకుతుంది, పెనుగులాడుతోంది. వీలు దొరికితే అతన్ని పళ్లతో కొరికి అతని నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తుంది. ఆమె 2 చేతులు వెనక్కి విరిచిపెట్టాడు. ఎందుకలా ఏడుస్తావు? సుఖపడు అన్నాడు హేళనగా. భార్గవి కళ్ళు మూసుకున్నది. భగవంతుడా, ఇంతకన్నా చావు మేలు. తనని ఈ ఆపదలోంచి ఎవరూ తప్పించలేరా? ఎవరూ లేరా అని లోలోన కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. అంతలో తలుపు ఫెళఫెళా చప్పుడయి విరిగిపడ్డది. చెయ్యి కదిల్చావో కాలుస్తాను, నాకు కనికరం లేదు అన్నాడు యుగంధర్. అతను బెదురుచూపులు చూస్తున్నాడు. రా ముందుకి అని గదమాయించాడు యుగంధర్. అతను తలుపు వరకు వెళ్ళాడు. ఈడ్చి చెంప మీద కొట్టి బయటికి లాగి తలుపు మూసేసి, చీర కట్టుకుని రండి భార్గవి గారు అన్నాడు యుగంధర్. రాజు అతని చెయ్యి మెలిపెట్టి కదలకుండా పారిపోకుండా పట్టుకున్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు బయట తలుపు దగ్గర పిస్తోల్తో నిలుచునున్నాడు, లోపలికి ఎవరూ రాకుండా కాపలాగా. రాజు, ఇతన్ని ఇంకొక గదిలోనికి తీసుకువెళ్ళు. మనిషిని ఆపాదమస్తకము పరీక్ష చెయ్యి. మైక్రో డివైజ్ ఏదైనా ఉన్నదేమో చూడు అన్నాడు యుగంధర్. కమాన్ అని రాజు అతన్ని ఒక్క తోపు తోశాడు ముందుకి. అతను గజగజ వణికిపోతున్నాడు. ప్లీజ్, వెంటనే అందరం ఈ ఇంట్లోంచి తక్షణం బయటికి పోదాం, ఆలస్యం చేయకూడదు అన్నాడు. అతని కంఠస్వరంలో బెదురు, అతని కళ్ళల్లో భయం గమనించాడు యుగంధర్. ఎందుకు అడిగాడు యుగంధర్. ఎందుకో చెప్పేందుకు కూడా వ్యవధి లేదు. ప్లీజ్, నా మాట నమ్మండి, లేదా అందరం చస్తాము అన్నాడు ఆ నకిలీ మోహన్. అతను అబద్ధం చెప్పటం లేదని అతని కళ్ళే చెబుతున్నాయి. భార్గవి గారు, త్వరగా రండి అరిచాడు యుగంధర్. అప్పుడే తలుపు తీసింది భార్గవి. కమాన్ అని ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని లాక్కుంటూ పరిగెత్తాడు యుగంధర్. నకిలీ మోహన్ చెయ్యి వదలకుండా అతన్ని తోసుకుంటూ త్వరగా మెట్లు దిగాడు రాజు. వాట్ ఈజ్ ఇట్ అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. ఇంట్లో నౌకర్లెవరైనా ఉన్నారా అడిగాడు యుగంధర్ భార్గవిని. లేరని తల విదిలించింది భార్గవి. రండి ఇన్స్పెక్టర్, క్విక్ అని యుగంధర్ భార్గవితో సహా తోటలోనికి పరిగెత్తాడు. వెనకే రాజు, ఇన్స్పెక్టరు, వాళ్ళకి బందీగా ఉన్న మోహను వెళ్లారు. గేటు వరకు వెళ్ళాక, ఇక్కడ ఆగుదాం, కమాన్ చెప్పు అన్నాడు యుగంధర్ నకిలీ మోహన్ని.
అతను జవాబు చెప్పవలసిన అవసరం లేకపోయింది. చెవులు చిల్లులు పడే చప్పుడు, పెద్ద పేలుడు. ఆ ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది. పేకముక్కలతో కట్టిన ఇల్లులా. డైనమైట్ అన్నాడు యుగంధర్ అతన్ని చూసి. అతను ఏదో చెప్పబోతున్నాడు. ప్లవమన్న శబ్దం లీలగా వినబడింది. అంతే, ఆ నకిలీ మోహన్ క్రింద కూలిపోయాడు. ఏమిటి? ఏం జరిగింది? అడిగాడు ఇన్స్పెక్టర్. చీకట్లోంచి ఆ ప్రహారీ గోడ మీది నుంచి ఇతన్ని సైలెన్సర్ పెట్టుకున్న రైఫిల్తో ఎవరో షూట్ చేశారు. నోనో, వెళ్ళకండి, ప్రయోజనం ఏమీ లేదు, ఈ పాటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అన్నాడు యుగంధర్ వంగి నేల మీద పడి ఉన్న నకిలీ మోహన్ని పరీక్ష చేస్తూ. అవును, గుండు సరిగ్గా వీపులో దిగబడ్డది. అంత సూటిగా గురి తప్పకుండా కాల్చారంటే టెలిస్కోపిక్ లెన్స్ కూడా ఉండి ఉండాలి ఆ రైఫిల్కి. త్వరగా ఆసుపత్రిలో చేర్చాలి ఇతన్ని అన్నాడు యుగంధర్. ఎవరు ఫోన్ చేశారో కానీ ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో వచ్చేశాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని చూసి సెల్యూట్ చేసి, ఏమిటి జరిగింది సార్ అడిగాడు. ఏం చెప్పాలో ఇన్స్పెక్టర్కి తెలియలేదు. ఇంట్లో ఎవరూ లేరు కనుక ఎవరిని రక్షించవలసిన అవసరం లేదు. ఈ ఇల్లు ఎలా కూలిపోయిందో తెలుసుకోవాలంటే ఎక్స్ప్లోజివ్స్ డిపార్ట్మెంట్ సహాయం కోరండి. ఇతన్ని వెంటనే ఆసుపత్రికి చేర్చండి అన్నాడు యుగంధర్. ఇతనికి తెలివి తప్పలేదు, కానీ బ్రతకడు. ఒక 5-10 నిమిషాల కన్నా అన్నాడు ఆసుపత్రిలో డాక్టర్. యుగంధర్ నకిలీ మోహన్ పడుకున్న గదిలోనికి వెళ్ళాడు. నీ అసలు పేరేమిటో నాకు తెలియదు. నువ్వు ఇక అట్టే కాలం బ్రతకవు. నిన్ను షూట్ చేసింది ఎవరో తెలుసా అడిగాడు యుగంధర్. అతను తల ఊపాడు. నువ్వు నాకు నిజం చెప్పు. మీ జట్టు రహస్యాలు చెబుతావని నిన్ను నిర్దాక్షిణ్యంగా షూట్ చేసేశారు. ఇంకా నీకు వాళ్ళ మీద అభిమానం ఉందా? అతని కళ్ళల్లో నీళ్లు. నువ్వు చేసిన పాపానికి కొంతవరకైనా పరిహారం చెల్లించుకో. భార్గవి భర్త ఏమయ్యాడు? రవి ఎక్కడున్నాడు? నువ్వు ప్లాస్టిక్ సర్జరీతో మోహన్లా తయారయ్యావు. అన్ని వివరాలు జాగ్రత్తగా కాపాడుకున్న నీవు వీపు మీద పుట్టుమచ్చ కూడా ఎందుకు పెట్టుకోలేదు అడిగాడు యుగంధర్. అవసరం వచ్చినప్పుడు అసలు మోహన్ ఎవరో నేను ఎవరో రుజువు చేసుకునేందుకే వీపు మీద పుట్టుమచ్చ పెట్టలేదు. మోహన్ను ఇప్పుడు ఎక్కడ దాచి ఉంచారో నాకు తెలియదు. మోహన్ని నేను ఒకసారి చూశాను. అతన్ని గురించిన వివరాలన్నీ సినిమా చూపించి నాకు నేర్పించారు. అసలు మోహన్ ఎవరో నువ్వు ఎవరో తెలుసుకునేందుకు వేలిముద్రలు ఉన్నాయిగా. ఆ విషయం తెలుసుకునేందుకు వేలిముద్రలు తీసుకునేందుకు వ్యవధి లేకపోతే అని నీరసంగా నవ్వాడతను. అంతే, వెంటనే కళ్ళు మూసేశాడు. అది మీ సొంత ఇల్లా అడిగాడు యుగంధర్ భార్గవిని. కాదు, అద్దె ఇల్లు. కానీ ఇంట్లో సామాన్లన్నీ స్వంతం. విచారించకండి, ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇస్తుంది అన్నాడు యుగంధర్. దేనికి నష్టపరిహారం? సోఫాలు, పరుపులు, కుర్చీలు, తివాసీలు, బీరువాలు పోయినందుకా? లేక నా భర్త మోహన్ని, రవిని పోగొట్టుకున్నందుకా అని దీనంగా నవ్విందామే. అప్పుడే అంత అధైర్యపడకండి అంటూ పోర్టుకోలో కారు ఆపాడు యుగంధర్. యుగంధరు, రాజు, భార్గవి, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు లోపలికి వెళ్లారు. తలుపు తాళం తీశాడు రాజు. యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో దీపం స్విచ్ వేశాడు. బల్ల దగ్గర ఎవరో కూర్చునుండటం అప్పుడు గమనించాడు. ఎవరది అడిగాడు జేబులోనికి చెయ్యి పోనిస్తూ. శత్రువునే, కానీ ప్రస్తుతం తగాదాకి రాలేదు, మాట్లాడటానికి వచ్చాను అన్నాడు. యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్న మనిషి వెనక్కి తిరగకుండానే. రాజు అన్నాడు యుగంధర్. క్షణంలో రాజు కుర్చీలో కూర్చున్న అతన్ని సమీపించి అతని జేబులు సోదా చేశాడు. చెప్పానుగా తగాదాకి రాలేదని అన్నాడు ఆ వచ్చిన మనిషి. యుగంధర్ వెళ్ళి కూర్చుని, ఎవరు మీరు అడిగాడు. పేరా? ఏ పేరైతేనేం, నేనెవరో చెప్పే కన్నా నేను చెప్పబోయే విషయాలు ముఖ్యం. మీరు ఏమీ అనుకోకపోతే మీ అసిస్టెంట్ రాజుని, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని వెళ్ళమనండి. మీతోనూ డాక్టర్ భార్గవి గారితోనూ విడిగా మాట్లాడాలి నేను అన్నాడతను. అతనిలో జంకు గొంకు లేదు. ఆల్ రైట్ అని రాజుని, స్వరాజ్యరావుని అవతల గదిలోనికి వెళ్ళమని చెప్పి బల్ల మీద ఉన్న సిగరెట్ డబ్బా తీస్తున్నట్లు తీస్తూ బల్ల అంచున క్రింద ఉన్న స్విచ్ నొక్కాడు యుగంధర్. మన సంభాషణ అవతల గదిలో వాళ్ళకి వినే ఏర్పాట్లు మీరు చేసి ఉంటే అది మీ ఇష్టం, మీదే బాధ్యత.
నేను చెప్పే విషయాలు విన్న తర్వాత మీరు ఒక నిర్ణయానికి రావటానికి అది ఆటంకం కావచ్చు అన్నాడతను. చెప్పండి, మీరు వచ్చిన పనేమిటి అడిగాడు యుగంధర్ బల్ల మీద ఉన్న చిన్న టేప్ రికార్డర్ వైపు చూసి. అదిగో, దయచేసి ముందు ఆ టేప్ రికార్డర్ ఆన్ చేయండి అన్నాడు. యుగంధర్ స్విచ్ నొక్కాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం. తర్వాత స్పష్టంగా, ఈరోజు జనవరి 10వ తేదీ 1982 సాయంకాలం 6 గంటలు. నా పేరు మోహన్. నేను ఆరోగ్యంగా బ్రతికే ఉన్నాను అన్న మాటలు వినిపించాయి. క్షణం నిశ్శబ్దం. మనం బీఎస్సీ చదువుతున్న రోజుల్లో ఒకసారి నువ్వు నా కెమిస్ట్రీ నోట్స్ కాపీ చేసుకుంటానని తీసుకెళ్ళి మళ్ళీ ఆ నోట్స్ నాకు ఇవ్వలేదు. బస్సులో పోయిందన్నావు, జ్ఞాపకం ఉందా? నేను నీ భర్త మోహన్ అని నీకు నిశ్చయంగా తెలిసేందుకే ఈ విషయం చెప్తున్నాను. టేప్ రన్ అవుతోంది. మళ్ళీ 2 నిమిషాల నిశ్శబ్దం. ఈరోజు జనవరి 10 తేదీ 1982 సాయంకాలం 6 గంటల 30 నిమిషాలు. నా పేరు రవి. మా నాన్న పేరు మోహన్. మా అమ్మ పేరు భార్గవి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. విన్నారుగా, ఇక రికార్డర్ ఆఫ్ చేయండి అన్నాడతను. యుగంధర్ స్విచ్ నొక్కాడు. మోహన్, రవి ఇప్పటి వరకు క్షేమంగా సుఖంగా ఉన్నారని మీకు రుజువు చేయటానికే ఈ టేపు తెచ్చాను అన్నాడు. సరే, ఒప్పుకుంటాను, వాళ్ళు బ్రతికే ఉన్నారు. తర్వాత అడిగాడు యుగంధర్. మేము మిమ్మల్ని కానీ భార్గవి గారిని కానీ చంపదలుచుకుంటే ఇందాక మా మోహన్ని చంపినప్పుడు అప్పుడే మీ ఇద్దరినీ కూడా షూట్ చేసి ఉండవచ్చు. తల ఊపాడు యుగంధర్. తన నిజస్వరూపం బయటపడితే మరుక్షణం ఆ ఇల్లు పేలేందుకు డైనమైట్ పెట్టామని మోహన్కి చెప్పాము. శ్రీమతి భార్గవి గారు మోహన్ తన భర్త కాదని గ్రహించటం, ఇద్దరి మధ్య వివాదం, తర్వాత ఘర్షణ అంతా మేము వింటూనే ఉంటాము. మోహన్ చేతి గడియారానికి మేము ఏర్పాటు చేసిన మైక్రో ట్రాన్స్మీటర్ ద్వారా. అందుకే ఇల్లు కూలిపోతుందని వెంటనే బయటికి రమ్మని మోహన్ మిమ్మల్ని హెచ్చరించాడు. నిజానికి ఇల్లు పేలే డివైస్ రిమోట్ కంట్రోల్ ద్వారా మా చేతుల్లోనే ఉంది. మీరందరూ క్షేమంగా ఇంట్లోంచి బయటికి వచ్చేంతవరకు ఇల్లుని పేల్చనివ్వలేదు. బయటికి వచ్చిన తర్వాత అప్పటికే ప్రహారీ గోడ దగ్గర మా మనిషి తయారుగా ఉన్నాడు. మా మోహన్ని షూట్ చేశాడు. అతను మీ చేతికి చిక్కితే అతని చేత మా రహస్యాలు చెప్పిస్తారని మాకు తెలుసు అన్నాడతను. థ్యాంక్స్, మమ్మల్ని చంపకుండా ఉన్నందుకు అన్నాడు యుగంధర్ వ్యంగ్యంగా నవ్వుతూ. థ్యాంక్స్ అవసరం లేదు. మీ మీద ఆపేక్ష వల్ల కాదు, మీతో అవసరం ఉంది కనుక అన్నాడతను. కారణం ఏదైనా ప్రాణదానం చేసినందుకు థ్యాంక్స్. మేమందరం ఇంట్లోంచి వచ్చిన తర్వాత ఆ ఇల్లు డైనమైట్తో శిథిలం చేయటం వల్ల మీరు సాధించిందేమిటి అడిగాడు యుగంధర్. ఐ మీన్ బిజినెస్. మీరు కొంచెం సీరియస్గా పరిస్థితులు పరిశీలిస్తారని అన్నాడతను. అలాగా, పరిస్థితులు చాలా సీరియస్ అని నాకు ముందు నుంచి తెలుసు. ఇంతకీ మీ రాకకి కారణం ఏమిటి అడిగాడు యుగంధర్ చాలా మర్యాదగా. ముందు ఒక విషయం చెబుతాను. మీరు నన్ను అరెస్ట్ చేయవచ్చు లేదా హింసించి నా చేత నా ముఠాకి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవటానికి ప్రయత్నించవచ్చు. ఎంత ఓర్పు, దీక్ష, దేశభక్తి ఉన్నా హింసని భరించే శక్తి కొంతవరకే ఉంటుంది. తర్వాత నిజం కక్కేస్తారు ఎవరైనా. మీరు అటువంటిదేదైనా చేస్తారనే ముందు జాగ్రత్త పడ్డాను. అంగిట్లో సెనైడ్ మాత్ర పెట్టుకున్నాను. నాలికతో లాగి కొరికానంటే 2 నిమిషాల్లో నా ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయిందా రవి, మోహన్ మీకు దక్కరు. అది మీరు జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడతను. ఆల్ రైట్, ఈ విషయం జ్ఞాపకం ఉంచుకుంటాను. మీరిప్పుడు ఎందుకు వచ్చారో ఆ విషయం చెప్పండి అన్నాడు యుగంధర్. రవిని ఎత్తుకుపోతే శ్రీమతి భార్గవి కొడుకు ప్రాణాన్ని రక్షించుకునేందుకు మాకు కావలసిన విషయాలు చెప్పేస్తుందని మేము అనుకున్నాము. మీ సహాయం కోరుతుందని కానీ ఎదురు తిరుగుతుందని కానీ ఊహించలేదు. అసలు విషయం చెప్పండి పురమాయించాడు యుగంధర్. బొంబాయి నుంచి యురేనియం కల్పాకం సెంటర్కి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, శుద్ధి చేయటం ఎప్పుడు ప్రారంభిస్తారు? మేము కోరినది చాలా స్వల్పమైన కోరికే. మీకు అది స్వల్పం కావచ్చు అన్నాడు యుగంధర్. ఆ విషయాలు మాకు చెప్పేస్తే శ్రీమతి భార్గవి గారి భర్త మోహన్ని, ఆమె కొడుకు రవిని క్షేమంగా మీకు అప్పగిస్తాము. ఆ విషయాలు ఆమెకు తెలియదని చెప్పిందిగా అన్నాడు యుగంధర్.
డాక్టర్ శ్రీమతి భార్గవి మోహన్ గారి గురించి మాకు బాగా తెలుసు. ఆమె కల్పాకం సెంటర్కి డిప్యూటీ డైరెక్టరే కాదు, ఒకసారి ఉపయోగించిన యురేనియాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగించటానికి ఉపయోగకరంగా చేయటంలో ప్రవీణురాలు. మాకు తెలిసినంత వరకు ఆమె ఒక్కతికే ఉన్నది ఆ సాంకేతిక పరిజ్ఞానం. సరే, మీరు అడిగిన విషయాలు చెబుతుందే అనుకుందాం. మోహన్ని, రవిని సురక్షితంగా అప్పగిస్తారని మాకు నిశ్చయం ఏమిటి? అడిగాడు యుగంధర్. మేము తెలుసుకోకోరని విషయాలు చెప్పిన తర్వాత వాళ్ళని బంధించి చంపితే మాకు ప్రయోజనం ఏమిటి? ఎదురు ప్రశ్న వేశాడతను. వాళ్ళు మీ గురించిన రహస్యాలు తెలుసుకుని ఉండవచ్చు. అవి మాకు చెబుతారని మీరు ఆ ఇద్దరిని చంపేయవచ్చు. రాజీకి రావాలంటే ఉభయులకి ఆమోదకరంగా ఉండే పద్ధతిని ఆలోచించాలి అన్నాడు యుగంధర్. అతను నవ్వి, పోనీ మీరు చెప్పండి, ఏ విధంగా చేస్తే శ్రీమతి భార్గవి గారు రహస్యాలన్నీ మాకు చెబుతారు అన్నాడతను. తక్షణం మోహన్ని, రవిని క్షేమంగా తీసుకువచ్చి ఇక్కడ నా అసిస్టెంట్కి అందచేసే ఏర్పాటు చేయండి. వీరిద్దరి బదులుగా నన్ను మీ బందీగా తీసుకెళ్ళండి అన్నాడు యుగంధర్. అతను విరగబడి నవ్వి, నో, సింహాన్ని తీసుకుని వెళ్ళి మా మధ్య కూర్చోపెట్టుకోవటమే. యుగంధర్, మీ గురించి మాకు బాగా తెలుసు. అంతేకాదు, రవి, మోహన్లు క్షేమంగా తిరిగి వచ్చేశాక శ్రీమతి భార్గవి రహస్యం ఎందుకు చెబుతారు? ఆమె భర్త మీద, కొడుకు మీద ఆమెకున్న ప్రేమానురాగాలు మీ మీదుంటాయా? ప్లీజ్, వేరే ఏదైనా ఇంకొక పథకం చెప్పండి అన్నాడతను. సరే, రేపు సాయంకాలం వరకు వ్యవధి ఇవ్వండి, ఆలోచించి చెబుతాను అన్నాడు యుగంధర్. ఆల్ రైట్, తప్పకుండా రేపు సాయంకాలానికి ఏదో ఒక నిర్ణయానికి రావాలి. లేదా రేపు రాత్రి వార్ మెమోరియల్ వద్ద. హెచ్చరించారుగా, జ్ఞాపకం ఉన్నది. మిమ్మల్ని కలుసుకోవాలన్నా, టెలిఫోన్లో కాంటాక్ట్ చేయాలన్నా ఎలా? అడిగాడు యుగంధర్. చాలా సింపుల్. హోటల్ రాజ్కి ఫోన్ చేసి మోహన్ కావాలని అడగండి చాలు, నేను మాట్లాడతాను. ఇక వెళ్ళనా అని లేచాడతను. వెళ్ళండి, ఫోన్ చేస్తాను అన్నాడు యుగంధర్. రాజు, ఇన్స్పెక్టరు అవతల గది తలుపు తెరుచుకుని వచ్చారు. ఎందుకు వెళ్ళనిచ్చారు అడిగాడు ఇన్స్పెక్టర్. విన్నారుగా, వెళ్ళనివ్వకపోతే నష్టం మనదే అంటూ టెలిఫోన్ తీసి ఒక నెంబర్ తిప్పి, హలో హోటల్ రాజ్, మీ హోటల్లో మోహన్ అనే ఆయన ఉన్నారా? ఆయన గదికి కనెక్ట్ చేస్తారా అడిగాడు. మీకే మోహన్ కావాలి అడిగింది హోటల్ టెలిఫోన్ ఆపరేటర్. ఎంతమంది మోహన్లు ఉన్నారు మీ హోటల్లో అడిగాడు యుగంధర్. ప్రస్తుతం 10 మంది. ఏ మోహన్, బి మోహన్, అలా వరుసగా జే మోహన్ వరకు ఉన్నారు. రూమ్ నెంబర్ 201 నుంచి రూమ్ నెంబర్ 210 వరకు ఉన్నారు. అలాగా, ఐఎమ్ సారీ, నాకు ఇనిషియల్ తెలీదు అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. క్షణం ఆలోచించి మళ్ళీ రిసీవర్ తీసి నెంబర్ తిప్పి, హలో హోటల్ రాజ్, గివ్ మీ రిసెప్షన్ ప్లీజ్. ఎస్, రూమ్ నెంబర్ 211 ఖాళీగా ఉందా? నా స్నేహితుడికి కావాలి. అవును, ఆ గదే రిజర్వ్ చేయండి. పేరా కే మోహన్ అని రిసీవర్ పెట్టేసి, రాజు వేషం మార్చుకో, అవసరమైనవన్నీ తీసుకుని హోటల్ రాజ్కి వెళ్ళి రూమ్ నెంబర్ 211లో కే మోహన్గా బస చెయ్యి అన్నాడు యుగంధర్. రాజు వెళ్ళిపోయాడు. యుగంధర్ టెలిఫోన్ తీసి వరుసగా కొన్ని నెంబర్లు తిప్పి, హలో, డిటెక్టివ్ యుగంధర్ హియర్, మద్రాసు నుంచి. పిఓడి 1949, నెంబర్ 911, 1, 518, 389, 472, ఇలా వరుసగా కొన్ని నెంబర్లు చెప్పుకుంటూ పోయాడు యుగంధర్ పక్కనున్న చిన్న డైరీని చూస్తూ. అలా 10 నిమిషాలు మాట్లాడి రిసీవర్ పెట్టేశాడు. మీరు చెప్పిన నెంబర్లు ఏమిటో అడగవచ్చా ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. అది కోడ్, చాలా సింపుల్. ప్రతిసారి ఈ కోడ్నే వాడను, మారుస్తూ ఉంటాను. పి అంటే పాకెట్, ఓ అంటే ఆక్స్ఫర్డ్, డి అంటే డిక్షనరీ. 1949లో ప్రచురించినది అని. తర్వాత నెంబర్లు ఏ పేజీలో పై అక్షరం మొదలవుతుందో ఆ పేజీ నెంబర్ చెప్పాను. 911 యు అక్షరం ప్రారంభమవుతుంది. 659 పేజీలో ఆర్ అక్షరం, 1వ పేజీలో ఏ అక్షరం, అంతే అంటున్నాడు యుగంధర్. అంతలో టెలిఫోన్ మోగింది.
యుగంధర్ రిసీవర్ తీసుకుని తెల్ల కాగితాల ప్యాడ్ బాల్ పెన్ ముందుకు లాక్కుని అవతల నుంచి చెబుతున్న నెంబర్లు చకచకా వ్రాసుకున్నాడు. ఏమిటి యుగంధర్ ఇదంతా? అడిగాడు స్వరాజ్యరావు. ఢిల్లీకి ఫోన్ చేశాను. యురేనియం ఎప్పుడు ఎలా కల్పాకంకి వచ్చేది తెలుసుకున్నాను అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. తెలుసుకున్నారు, బాగానే ఉంది. ఈ విషయం శ్రీమతి భార్గవి గారే చెప్పేవారుగా మీకు? అడిగాడు ఇన్స్పెక్టర్. శ్రీమతి భార్గవి గారికి ఎప్పుడు వస్తుందో తెలుసు, కానీ ఎలా వస్తుందో తెలియదు. ఆ వివరాలు కూడా తెలుసుకున్నాను, అంతే. తెలుసుకుని ఏం చేస్తారు? అడిగాడు ఇన్స్పెక్టర్. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.